హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు వచ్చేసి ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్. ఈ బుక్ని రాసింది డేవిడ్ జే షార్ట్స్ గారు. మరి ఈ బుక్లోని మెయిన్ 10 కీ పాయింట్స్ ఈరోజు మనం మాట్లాడేసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇక ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తే మన ఆత్మవిశ్వాసం. మన పైన మనకుండే బలమైన నమ్మకమే మనల్ని మన సక్సెస్కి తీసుకెళ్తుంది. మనం ఎప్పుడైతే ఇది సాధించగలమని బలంగా నమ్ముతామో ఆ క్షణం నుంచే మన మైండ్ ఆటోమేటిక్గా మన సక్సెస్కి మన గోల్ దగ్గరికి దారి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కావాల్సింది మన పైన మనకి గట్టి బలమైన ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇక సెకండ్ పాయింట్కి వచ్చేస్తే సాకులు. మన మైండ్ మనకు చెప్పే అబద్ధాలని ఎప్పుడూ నమ్మకూడదు. అది హెల్త్ గురించి అయినా, లేదంటే మన వయసుకు సంబంధించిందైనా, లేదంటే మన తెలివితేటలకు సంబంధించిందైనా, లేదంటే గుడ్ లక్, బ్యాడ్ లక్, ఏవి ఇలాంటి సాకులు, ఎక్స్క్యూజెస్ని ఎప్పుడు నమ్మరాదు. ఎందుకంటే ఎక్స్క్యూజ్ ఎలాంటివి అంటే మన పొటెన్షియల్ని, మన సామర్థ్యతని చేరుకోనివ్వకుండా, అక్కడి దాకా మనం వెళ్ళకుండా చేసేటివి. సో మనకెప్పుడు సాకులు అనేటివి ఉండొద్దు. మనం సాధించబోయే గోల్ ముందు ఏ సాకులు ఎదురైనా కానీ వాటన్నిటి పక్కకు తీసేసి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. థర్డ్ పాయింట్కి వచ్చేస్తే మన పైన మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసం ఎంత బలంగా గట్టిగా ఉంటేనే దేన్నైనా ఎదుర్కోగలం, ఏ భయాన్నైనా ఎదుర్కోగలం. యాక్షన్ తీసుకోవడం వల్ల మాత్రమే మనం ఈ భయాలన్నిటినీ తీసేయగలం. అది ఎలాగంటే కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేయాలంటే డైలీ సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. అలాగే మనం ఏ గోల్ గురించి అయితే కష్టపడుతున్నామో దానికి సంబంధించిన చిన్న చిన్న స్టెప్స్ని డైలీ తీసుకుంటూ ఉండాలి. వీటి వల్ల మాత్రమే మనం మన కాన్ఫిడెన్స్ని బలంగా తయారు చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న భయాలన్నిటినీ మనలోంచి తీసి పారేయచ్చు. ఇక ఫోర్త్ పాయింట్కి వచ్చేస్తే మనం గొప్పగా ఆలోచించడం వల్లనే మనం గొప్ప విజయాలను సాధించగలం. ఎప్పుడు కూడా మనం ఇంతే చేయగలం, లేదంటే ఇంతకంటే నేను ఎక్కువ సాధించలేనని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. గొప్పగా ఆలోచించడం వల్ల మాత్రమే, గొప్పగా ఊహించుకోవడం వల్లనే మనం మన ఫస్ట్ స్టెప్, మన విజయానికి, మన గోల్కి ఫస్ట్ స్టెప్. కాబట్టి ఫస్ట్ మనం ఊహించుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన గురించి మనం గొప్పగా, అలాగే కన్సిస్టెంట్గా మనం ఆ గోల్ వైపు చిన్న చిన్న స్టెప్స్ డైలీ తీసుకోవడం ద్వారానే మనం ఖచ్చితంగా మన గోల్ని మనం రీచ్ అవ్వగలం. చిన్న చిన్న స్టెప్స్, చిన్న చిన్న విన్, చిన్న చిన్న అప్రిషియేషన్ మాత్రమే మనల్ని పెద్ద గోల్స్ వైపు తీసుకెళ్తుంది. ఇక ఫిఫ్త్ పాయింట్కి వచ్చేస్తే మన గోల్ ఎలా ఉండాలంటే ఆ గోల్ని సాధించడానికి వెళ్తూ మనం ఇంకా కొంచెం గొప్ప వాళ్ళుగా, మంచి వ్యక్తులుగా మారేలా ఉండాలి. అది ఎలాగంటే మన గోల్ని మనం క్లియర్గా, పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. సిక్స్త్ పాయింట్కి వచ్చేస్తే మనం అన్నిటిలో బెస్ట్ ఉండేలా చూసుకోవాలి. మన లైఫ్ని క్వాలిటీ లైఫ్ ఉండేలా చూసుకోవాలి. అది ఎలాగంటే మనం ఎంత కష్టపడితే అంత క్వాలిటీ లైఫ్, ఎంత తెలివితేటలు, మనం ఎంత కష్టపడితే అంత క్వాలిటీ లైఫ్ చూసుకోవాలి. కానీ ఏ విషయంలో కూడా మనల్ని మనం తగ్గించుకొని సర్దుకుపోయే విధంగా మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఎవరెంత కష్టపడితే వాళ్ళకంత క్వాలిటీ లైఫ్. సో మనం కష్టపడుతూ మన క్వాలిటీ లైఫే కోరుకోవాలి. మీడియోక్రిటీగా మాత్రం అస్సలు బతకూడదు. ఇంకేంటంటే మనం ఎప్పుడు ఎక్సలెన్స్ కోసం మాత్రమే కష్టపడాలి. ఇక సెవెంత్ పాయింట్కి వచ్చేస్తే మనం ఎప్పుడు కొత్తగా ఆలోచించడానికి ఎప్పుడు మనం భయపడకూడదు, లేదంటే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారనుకోకూడదు. ఎప్పుడు ఉండే పాత విధానాలు, పాత ఆలోచనతోనే మనం ఉండిపోకుండా కొత్త ఐడియాస్తో ఉండాలి. కొత్త ఐడియాని తీసుకోవడానికి ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. ఎందుకంటే మనం కొత్తగా ఆలోచిస్తేనే మన క్రియేటివ్ మైండ్ అనేది కొత్త అద్భుతాలను కూడా సృష్టించగలుగుతుంది. అలాగే కొత్త థాట్స్, కొత్త సొల్యూషన్స్, కొత్త ఐడియాస్ అన్నీ వస్తాయి. కాబట్టి కొత్తగా ఏదైనా చేయాలంటే ఎప్పుడు కూడా భయపడొద్దు. కొత్తది చేయడం వల్ల మనం ఇంకా ఏదైనా బెటర్మెంటే అవుతుంది. కానీ లేదంటే కొత్తగా ఏదైనా నేర్చుకుంటాం తప్పిస్తే పాత విధానాలే అలాగే ఉండి మనం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామంటే మాత్రం ఎప్పుడు భయపడకూడదు. ముందుకు వెళ్ళిపోతుండాలి కొత్త ఆలోచనలతో, కొత్త ఐడియాస్తో. ఇక ఎయిత్ పాయింట్కి వచ్చేస్తే మన గురించి ఏమని మనం పదే ఆలోచిస్తామో అదే మనం. సెల్ఫ్ ఇమేజ్ మ్యాటర్స్. మనం ఎప్పుడు ఎలా అవ్వాలనుకుంటున్నామో, ఏ వ్యక్తిలాగా, ఏ రోల్ మోడల్ లాగా, లేదంటే ఎవరిలాగా అవ్వాలనుకున్నామో అలా మనం డైలీ బిహేవ్ చేస్తూ ఉండాలి. అలా బిహేవ్ చేయడం వల్ల మన మైండ్ ఆటోమేటిక్గా మనల్ని ఆ వ్యక్తికి, లేదంటే ఆ గోల్ దగ్గరికి చేరుకునేలాగా ప్రిపేర్ చేస్తుంది మనల్ని. కాబట్టి మనం ఆల్రెడీ మనం ఏ పొజిషన్కి అయితే వెళ్ళాలనుకున్నామో డైలీ అదే విధంగా బిహేవ్ చేస్తూ ఉండాలి. మన మైండ్కి పదే వాటిని నేర్పిస్తూ ఉండాలి.
నేను ఇది సాధించాలనుకుంటున్నా, ఇలాగ అవ్వాలనుకుంటున్నా. సో డైలీ అదే పనులు చేయడం వల్ల మన మైండ్ కూడా మన గోల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంది. ఇక 9th పాయింట్కి వచ్చేస్తే, మన చుట్టూ ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని, మనతో ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని, అలాగే లైఫ్లో యాంబిషియస్గా ఉండే వాళ్ళతో మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనం ఎవరితో అయితే తిరుగుతామో, ఎక్కడైతే ఉంటామో, అది మన జీవితం పైన, మన లైఫ్ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఎవరితో అయితే ఉంటామో, అలాగే ఏ అలవాట్లు వాళ్ళతో నేర్చుకుంటామో అదే మనం. కాబట్టి మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో, మనల్ని ముందుకి ఒక మెట్టెక్కడానికి, సాధించడానికి మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో మాత్రమే ఉండాలి. టాక్సిక్ పీపుల్తో అస్సలు ఉండకూడదు. ఇక లాస్ట్ పాయింట్ 10th పాయింట్కి వచ్చేస్తే, టేక్ యాక్షన్. మనం ఎంత ఆలోచించినా, ఎంత మంచి ఐడియా ఆలోచించినా కూడా దాన్ని ఆచరించకపోతే వేస్టే. కాబట్టి మంచి ఐడియాని ఆలోచించడమే కాదు, దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. ఆ ఐడియా ఎంత ఇంపర్ఫెక్ట్గా ఉన్నా, ఎంత రిస్కీ అయినా కూడా మనం యాక్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సక్సెస్కి దారేదంటే ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవడమే. సో ఇదండి ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్లోని మెయిన్ పాయింట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.